హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. అలాగే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మీరు లైక్ వల్ల అండ్ షేర్ వల్ల నాకు కొంచెం యూజ్ అవుతుందండి. ఇది యూజ్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ అవుతుంది. అలాగే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. లేదు మాకు తెలుసు శివరాత్రి గురించి అన్నీ మాకు తెలుసు అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసి వీడియోని ఆపేసి వెళ్ళిపోవచ్చు. అలాగే ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ మహాశివరాత్రి రోజు ఎలా జరుపుకుంటారు, ఈ మహాశివరాత్రి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు, అలాగే ఈరోజు అఖండ దీపం పెట్టుకోవాలా, తప్పనిసరిగా అఖండ దీపాన్ని అనేది వెలిగించుకోవాలా, ఆనవాతి ఉన్న వాళ్ళు వెలిగించుకోవాలా లేదా ఎవరైనా పెట్టుకోవచ్చా, అలాగే రుద్రాక్ష దీపాన్ని ఈరోజు ప్రత్యేకంగా అయితే దీపారాధన అయితే చేస్తారు. అలాగే శివలింగాలకి అభిషేకం కూడా చేస్తారు. శివలింగం లేని వాళ్ళు ఎక్కడ అభిషేకం చేయాలి, ఎలా అభిషేకం చేసుకోవాలి, ఎలా పూజించుకోవాలి, అలాగే ఉపవాస దీక్ష ఎలా చేయాలి, జాగరణ ఎప్పుడు చేయాలి, ఈ మహాశివరాత్రి ఏ రోజున చేస్తే మంచిది, అలాగే ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి, దీని యొక్క నియమాలు ఏంటి అన్న దాని గురించి అయితే వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ పక్షంలో చతుర్థి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి పండుగను శివభక్తులు ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటారండి. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో శివాలయాలు శివ సమ్మేళనాలతో అయితే మారుమోగిపోతూ ఉంటాయండి. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు అయితే చేస్తారండి. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం. అలాగే ఈ పర్వదినాన రాత్రంతా జాగారం ఉండడం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయటం వల్ల తేజస్సు లభిస్తుందండి. అంతేకాదండి, శివ ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది ఒక విశేషమైన సమయంగా అయితే చెప్పబడుతుందండి. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వచ్చిందండి. ఇదిలా ఉండగా మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ప్రతి ఒక్కరు ఎందుకొని జాగారం చేస్తారు, ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు, మహాశివరాత్రి రోజున శివుని పూజ విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక పసుపు కలర్ క్లాత్ని అయితే కిందన వేసి పీఠాన్ని అయితే వేసి దానిపైన ఒక గుప్పెడు బియ్యాన్ని అయితే వేసి శివపార్వతుల చిత్రపటం అండి. శివుడు అర్ధనారీశ్వరుడైనా అయ్యుండొచ్చు లేదా శివపార్వతులు ఉండొచ్చు, అలాగే శివ బృందం అయిన చిత్రపటం అయినా సరే ఏ చిత్రపటాన్ని అయినా మీరు తీసి ఇలా పూజలు అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరి దగ్గర శివలింగం ఉంటుందని చెప్పలేము కాబట్టి ప్రతి ఇంట్లో కూడా శివపార్వతుల ఫోటో అయితే శివ బృందంతో ఉన్న ఫోటో ప్రతి ఇంట్లోనైతే ఉంటుంది కదండి. అందుకే ఈ శివపార్వతుల ఫోటోని ప్రతి ఇంట్లో కూడా ఉంచుకోవాలండి. శివలింగం లేని వాళ్ళు ఈ చిత్రపటాన్ని అయితే ఉంచుకొని పూజించుకుంటే శివునికి అత్యంత దగ్గరగా ప్రీతి భక్తులు అయితే అవుతామండి. అలాగే ఇలా శివునికి ముందుగానే కుంకుమ చందనం బొట్లతోనైతే నేను అలంకరించుకొని ఇలా పీట వేసిన దాని మీద ఈ చిత్రపటాన్ని ఉంచి ఏ పువ్వులైనా పర్వాలేదండి ఈరోజు పూజించవచ్చు. ఒక్క చంపంగి పువ్వు తప్ప మిగతా అన్నీ కూడా స్వామివారికి అయితే సమర్పించుకోవచ్చు. ఈరోజు జిల్లెడు పువ్వులను ఎంతో ప్రాధాన్యత అండి. జిల్లెడు పువ్వులను అయితే పూజిస్తే ఎంతో మంచిది. అలాగే బిల్వ పత్రాలతో స్వామివారికి పూజిస్తే ఎంతో ఇష్టకరమైన పువ్వులతో స్వామివారిని పూజిస్తే పారిజాతం పువ్వులు ఇలాంటివి పూజిస్తే స్వామివారికి ఇష్టమైంది కాబట్టి స్వామికి దగ్గరగా చేరువవుతామండి. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి కొత్త పసుపు కుంకుమలను అయితే సమర్పించానండి. మీ దగ్గర కొత్తవి పసుపు కుంకాలు ఉంటే ఇలా పెట్టుకోండి. అలాగే నిత్య దీపారాధన కోసమని 2 కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. నేను 2 కుందులను నిత్య దీపారాధన కోసం అయితే పెట్టి ఉంచుకున్నాను. అలాగే మనకి అందరికీ తెలుసండి, నామం అంటే స్వామివారి విభూది అయి ఉన్న ఒక నామం అయితే ఉంటుంది కదా, దానికి గంధము
కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇలా శివుడి విగ్రహం రూపంగా అయితే పెట్టుకున్నానండి. చాలా మంచిది, అందరి దగ్గర ఉంటుంది. ఇది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రత్యేకంగా అయితే ఉంచుకోవాలండి. పిల్లలకి ఏమైనా సరే ఈ బొట్టు పెట్టి నుదుటన దారం చేసి పెడితే పిల్లలకి ఎలాంటి భయము పీడ నరదిష్టి అనేవి ఏమి తగలవండి. ఇది నేను ఇక్కడ పెట్టుకున్నాను, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని ప్రతిరోజు పిల్లలు మీరు అలాగే ప్రతిరోజు బయటికి వెళ్ళే భర్తకి నుదుటన ధారణ చేస్తే అన్ని విజయాలు సాధించుకొని వస్తారని పురాణాల్లో తెలుపుతుందండి. అలాగే పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు. అందుకనే నేను ఇది పూజలో అయితే పెట్టుకున్నాను. అలాగే ముందుగా అయితే ఆది గణపతికి పూజ చేయాలి కాబట్టి విఘ్నేశ్వరుని కూడా నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే చాలామంది దగ్గర శివుడి విగ్రహం అనేది ఉండకలేకపోయినా పర్వాలేదండి, ఏం పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను. ఉంటే మీ దగ్గర పెట్టుకోండి పూజలో, లేదంటే లేదు. అలాగే స్వామివారికి పువ్వులతో అలంకరించుకొని రుద్రాక్ష మాలలు అనేవి దొరుకుతాయి కదండి. మనకు మార్కెట్లో బోర్డు రుద్రాక్ష మాలలు అనేవి దొరుకుతాయి. లేదంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు గిఫ్ట్ కింద కూడా ఇచ్చినవి ఉంటాయి కదా, అవి అలా దాచిపెట్టి ఇలా అకేషన్ వచ్చేటప్పుడు అవి తీసి శుద్ధి చేసుకొని ఇలా స్వామివారి మెడలో ధారణ చేస్తే చాలా మంచిదండి. అలాగే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుందండి. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:50 గంటలకైతే ముగుస్తుందండి. ఈ మహాశివరాత్రి పర్వదినం ప్రదోష కాలంలో శివుని పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించవలసిన అవసరమైతే లేదండి. అయితే ఈసారి ఉదయం 11:08 గంటల నుంచి రాత్రి 10:05 గంటల వరకు భాద్రకాలం ఉంది. అయితే శివుని మహాకాల ప్రకారం భాద్రకాల శివయ్య ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాశివుని పూజించవచ్చు. ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడుతుందండి. ఫిబ్రవరి 26 ఉదయం 5:17 గంటల నుంచి ఉదయం 6:05 గంటల వరకు మొదటి పూజ అనేది చేసుకోవాలండి. అలాగే తిరిగి సాయంత్రం 6:29 గంటల నుంచి రాత్రి 9:34 గంటల వరకు అయితే పూజనైతే చేసుకోవచ్చండి. మళ్ళీ వీలు లేని వాళ్ళు పూజా సమయం వచ్చి ఫిబ్రవరి 26 రాత్రి 9:34 నుంచి అర్ధరాత్రి 12:39 గంటల లోపు పూజన అనేది చేసుకోవాలి. లేదనుకున్న వాళ్ళు ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12:39 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు అయితే ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. అప్పుడు కూడా వీలు కానివారు ఫిబ్రవరి 27 ఉదయం 3:45 గంటల నుంచి ఉదయం 6:50 గంటల వరకు అభిషేకాలకి పూజలకి అయితే సమయం అయితే ఉందండి. ఈ సమయంలో మీరు అయితే పూజను అయితే చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక స్ఫటిక శివలింగాన్ని అయితే పెట్టుకున్నాను కదండి. మన ఇంటి యజమాని బొటన వేలంత సైజులో మన ఇంట్లో విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చండి. పూజారులు కూడా పెద్ద పెద్ద పండితులు కూడా మనకి చెప్తున్నారు. ఇక్కడ నేను స్ఫటిక లింగాన్ని అయితే తెప్పించుకున్నాను. ప్రతి ఇంట్లో లింగం పెట్టుకొని పూజించలేము అని భయపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలా మీ ఇంట్లో యజమాని బొటన వేలంత సైజులో లింగాన్ని అయితే తెచ్చి పెట్టుకోండి. లేదు మేము చేయలేమండి, నిత్యం పూజలు చేయాలి ఇలా అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. అలాగే మనకు ఇంట్లో అన్నాన్ని ఉడికించి మెత్తగా అయితే చేసి శివలింగ రూపం చేసి ఆ శివలింగానికి కూడా అభిషేకం చేయొచ్చండి. లేదంటే పుట్టమన్నును కూడా తెచ్చి శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి అయితే ఈ రోజునైతే అభిషేకం అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ శివుడికి ఎంతో చేరువవుతామండి. అభిషేకం కొంచెం జలం పోస్తేనే ఆ శివుడు ఎంతో పరవశించిపోతాడండి. అలాగే ఈ రోజున శివలింగాన్ని చేసి మీకు వీలైన శివలింగాన్ని చేసి అయితే ఒక గ్లాసు నీళ్లు పోసినా చాలండి. ఆ శివుడికి మీరెంతో ప్రియభక్తులు అయితే అవుతారు. లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి శివాలయ దర్శనం చేసుకొని వచ్చినా సరిపోతుంది. అలాగే ఇక్కడ అఖండ దీపాన్ని అయితే నేను వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ ఆనవాయితీ ఉంటేనే అఖండ దీపం పెట్టుకోవాలా, ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోకూడదా అని అనుకోకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు అఖండ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు శివారాధనలో జాగారం చేస్తున్నామంటే ఆ దీపం దగ్గర కూర్చొని ఆ శివుని ఆరాధిస్తే ఆ శివుడికి
గుండెలకి హత్తుకుంటాడటండి. అందుకనే ఈ అఖండ దీపానికి అంత విలువైతే ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా అఖండ దీపాన్ని అనేది వెలిగించుకోండి. లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా నార్మల్ దీపాన్ని పెట్టి ఆ శివుడిని ఆరాధిస్తే, మనసారా ఆరాధిస్తే శివుడు మనకి కరుణిస్తాడండి. అలాగే ఇక్కడ నేను ఇంకొక ప్లేట్లో బియ్యాన్ని అయితే పోసి పసుపు కుంకుమ వేసి ప్రతి దాంట్లో కూడా నేను విభూదిని అయితే వేస్తున్నానండి. స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట విభూది, అందుకే ప్రతి దాంట్లో కూడా విభూదిని అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను రుద్రాక్ష దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. రుద్రాక్ష దీపం అంటే ఇంకేమీ కాదండి, ఒక పిండి దీపాన్ని ఒక వరిపిండిలో బెల్లము, పాలు, నెయ్యి వేసి కలిపి ఒక పిండి దీపంగా చేసి, మీ దగ్గర ఇలా రుద్రాక్షలు ఉంటే, నా దగ్గర రుద్రాక్ష ఉన్నాయండి, విడిగా ఉన్నాయి. అలాగే రుద్రాక్ష దండ అయితే ఉంది. నేను ఇలాగా ఆ దీపం చుట్టూ రుద్రాక్షలు పెట్టుకొని అయితే దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. ఇందులో అయితే పువ్వు ఒత్తినైతే మీరు ఉంచితే చాలా మంచిది. లేదండి రుద్రాక్షని పెట్టుకోవాలా, ఈ రుద్రాక్ష దీపాన్ని పెట్టాలా అంటే మీ దగ్గర రుద్రాక్షలు లేకపోతే పిండి దీపాలను ఆ శివమూర్తిగా చేసుకొని మీరు పిండి దీపాలు 1 వెలిగించవచ్చు, 3 వెలిగించవచ్చు, 5, అలాగే 7, 9, 11 దీపాలైనా మనం పిండి దీపాలు అనేది పెట్టుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఇలా రుద్రాక్ష ఉంటేనే పెట్టుకోవాలనే నియమం అయితే ఏమీ లేదు. ఉంటే పెట్టుకోండి, లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. అలాగే నేను ఇంకొక ప్లేట్ పెట్టి అందులో బియ్యాన్ని అయితే వేసి పసుపు కుంకుమ విభూదిని అయితే వేసుకొని ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. 3 కళ్ళు, శివుడు 3వ నేత్రం రూపమే ఈ కొబ్బరికాయ. అలాగే ఈ నారికేల దీపం అండి. నారికేల దీపం నేను కార్తీక మాసంలో ఒక వీడియో అయితే చేశానండి. మీకు నారికేల దీపం ఈ రోజే కాదండి, ప్రతి సోమవారము మీకు ఎప్పుడైనా సరే పెట్టుకోవాలనుకుంది, పెళ్ళి కాని వాళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఇలా నారికేల దీపాన్ని శివుడికి సోమవారం రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. నా పూర్తి వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వీలైతే ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే ఈ కొబ్బరికాయని కొత్తదండి, పాతది కాదు, కొత్తదిగా తెచ్చి కొట్టి మొత్తం అందులో నీరంతా తుడిచేసి కిందన 3 కళ్ళు ఉండేలా చేసి స్వామివారి విభూతితో అలాగే గంధంతో కుంకుమతో అయితే స్వామివారి నామాలను అయితే 3వ నేత్రంగా ఇక్కడ స్వామివారి బొట్టునైతే పెట్టి అలాగే చుట్టూ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకున్న తర్వాత అందులో నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యిని కానీ వేసి 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి 3గా వేయాలండి. ఒకటి తూర్పు, ఒకటి ఈశాన్యం, అలాగే ఉత్తర దిక్కున అయితే వేసుకొని ఉంచుకోవాలండి. ఇవి లేదు అంటే 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి 3 ఒత్తులను అయితే వెలిగించుకుంటే విడివిడిగా వెలిగించుకున్నా పర్వాలేదనమాట. ఇలా 3 ఒత్తులను అయితే వేసి వెలిగించుకుంటే చాలా మంచిదండి. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, ఏవైనా దోషాలతో ఉన్నవాళ్ళు ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగిస్తే చాలా మంచిది. అలాగే మహాశివరాత్రి వేళ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాతే శివలింగానికి గంధం పూసి పంచామృతంతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వపత్రాలు, పువ్వులు, బియ్యము తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలండి. మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే మీ ఇంట్లోనే అమృత శివలింగాన్ని తయారు చేసి పూజించుకోవచ్చండి. ఆ తర్వాత శివ పురాణాన్ని పఠించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ అని కానీ జపించుకోవాలండి. మహాశివరాత్రి వేళ శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యము, నెయ్యి కలిపి నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలండి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ, నిద్రపోకుండా ఉండాలని, ఇలా చేయటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారండి. మీకు జాగరణ 26వ తారీఖున అయితే జాగరణ అనేది రాత్రంతా చేసుకోవాలండి. మేము ఉండలేము అనుకున్న వాళ్ళు రాత్రి 12 గంటలు శివుడు ఆవిర్భావం అలాగే పంచాక్షరాలతో అయితే ఆ అభిషేకం అనేది జరుగుతుందండి. ఆ సమయం వరకు అయినా మేల్కొని అయితే ఉండాలండి. అలాగే మరుసటి రోజు 12 వరకు మేల్కొని ఉన్నాం కదా, లేదంటే నైట్ అంతా జాగారం చేసాం కదా అని మార్నింగ్ టైంలో చాలామంది నిద్రపోతారండి. అలా నిద్రపోకూడదు. అలాగే ఉపవాసం
ఉపవాస దీక్షను విరమించుకున్న తర్వాత సాయంత్రం చుక్కలు దూరే టైంలోనే మనం నిద్రించాలండి. ఆ రోజంతా కటిక నేలపైనే నిద్రించాలి. అంటే కటిక నేల అంటే ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆ 2 రోజులు కూడా నాన్ వెజ్ అనేది ముట్టకూడదండి. అలాగే మాకు హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయండి అనుకున్న వాళ్ళు మీరు లిమిట్లోనే చేసుకోండి, సరిపోతుందనమాట. ఇలా 12 గంటల వరకు ఉండి అభిషేకం అన్నీ చేసి పూజ చేసుకున్న తర్వాత నిద్రించవచ్చు. అలాగే భోజనం కూడా మీకు పూజా సమయం వేళలు కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మీరు భోజనం అనేది చేయవచ్చండి. ఇలా నేను మొత్తానికి దీపాలకు కూడా మంచిగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత నేను నిత్య దీపారాధన దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. ముందుగా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మనం అభిషేకానికి ముందు గణపతికి పూజనైతే చేసుకోవాలండి. గణపతికి పూజ చేసుకున్న అనంతరం నైవేద్యము అలాగే మంగళహారతి అన్నీ ఇచ్చిన తర్వాత పూజన అనేది మనం అభిషేకం అనేది స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రంతో పూజలు చేయాలి. అంతేకాదండి, మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసిన శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయండి. ఇది పెద్ద పండితులే చెప్తున్నారండి. ఇంకా రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడటండి, మోక్షాన్ని సంపాదిస్తాడని చాలామంది నమ్ముతారు. అలాగే ఈ ఒక్క రోజున ఉపవాస జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయవలసిన అవసరం లేదు అని కూడా అయితే నమ్ముతారండి ఇలా శివారాధనలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే నేను ఇక్కడ దీపము అన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత ఆది గణపతికి అయితే నేను ముందుగా అయితే పూజనైతే చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఆది గణపతిని అయితే పూజించుకోండి. మా దగ్గర ఇలా విఘ్నేశుడి విగ్రహం లేదు అండి అనుకున్న వాళ్ళు ఇలా పసుపు గణపతిని అయినా చేసుకోండి. ఇలా విగ్రహం ఉన్నవాళ్ళు పూజ అనంతరం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే పసుపు గణపతిని పసుపు గణపతిని నీటిలో కలిపి ఇంట్లో అందరూ కూడా ఇస్తే చాలా మంచిదండి. లేదు మేము తాగలేము అనుకున్నారంటే పారే సెలయేరులో అయితే వదిలేయవచ్చు. అలాగే ఇప్పుడు నేను డమరుకాన్ని అయితే మోగించి అభిషేకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ఎవరైనా డమరుకం మోగించే వాళ్ళు ఉంటే అభిషేకం మొదలు పూజ కంప్లీట్ అయినంత వరకు డమరుకాన్ని అయితే మోగించిన లేదా శంఖాన్ని పూరించినా కూడా శివుడు ఎంతో పరవశించిపోతాడటండి. ఆ శివుడు నిజంగానే కైలాసాన్ని వదిలి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడటండి. అందుకే ఈరోజు డమరుకాన్ని అయితే మోగించి అయితే అభిషేకాలు అనేవి చేస్తారండి. అలాగే మన సమీపంలో ఉన్న శివాలయంలో చూస్తే డమరుకం అలాగే శంఖాన్ని పూరించి ఈరోజు అభిషేకాలు అయితే చేస్తారండి. అలాగే నేను ఇక్కడ పంచామృతాలు అయితే అభిషేకాలు అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే గ్లాసును మంచి గంగాజలంతో అయితే అభిషేకం చేసిన అనంతరం పాలుతో అభిషేకం చేసి మధ్యలో మనం నీళ్ళతో కూడా అభిషేకాన్ని అయితే చేయాలండి. పాలు తర్వాత పెరుగును వేసి నేను ఇక్కడ నీళ్ళతో అయితే స్వామివారిని మళ్ళీ అభిషేకించి తర్వాత పెరుగుని అభిషేకించానండి. అభిషేకం పెరుగు అయిన తర్వాత కూడా మంచినీళ్ళతో అనేది అభిషేకించుకోవాలి. అలాగే ఇక్కడ నేను నెయ్యిని అభిషేకిస్తున్నాను. పాలు, పెరిగే, తేనె, నెయ్యి మన దగ్గర ఏముంటే అవ్వండి. అభిషేకానికి చాలా ప్రాముఖ్యత అయితే ఈరోజు అయితే ఉంటుందండి. ఇది అర్ధరాత్రి వేళ 12 గంటలకి స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ఈ సమయంలో అభిషేకాలు అనేవి చేస్తే ఎంతో పరవశించిపోతాడటండి ఆ శివుడు. అలాగే ఇక్కడ నేను నెయ్యి అనంతరం అలాగే నీళ్లు పోసిన తర్వాత విభూది అలాగే కుంకుమ, పసుపులు, మీరు చందనము ఈ 4 కూడా మీరు నీటిలో కలిపి అయినా వేయొచ్చండి, లేదంటే విడిగా అయినా సరే వేయొచ్చు. నేను ఇక్కడ ముందుగా అయితే విభూదిని నీటిలో కలిపి వేశాను. అలాగే పసుపు, కుంకుమ, చందనం కూడా ఈ 3 కూడా నేను
కలిపి నీటిలో కలుపుకొని మంచి జలంలో అయితే కలిపి నేను అభిషేకించుకున్నానండి. అనంతరం వాటర్ కూడా నేను మధ్య మధ్యలో వేస్తున్నానండి. కొంత వీడియో అయితే స్కిప్ చేశాను వాటర్ వేసింది. నేను వేయట్లేదు అనుకోని మీరు వేయడం మర్చిపోవద్దండి, వేయండి. అలాగే పంచదార, అలాగే మీ దగ్గర పళ్ళు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్ మీరు జ్యూస్ అయినా చేయొచ్చండి, లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసి కూడా స్వామివారికి అభిషేకించవచ్చు. నేను గ్రేప్స్ అలాగే బనానాస్ ఈ రెండును కట్ చేసి స్వామివారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తున్నానండి. అలాగే అలాగే నీళ్ళు కూడా, అనంతరం నీళ్ళు కూడా శుభ్రంగా 3 సార్లు నీళ్ళనైతే పోసి మళ్ళీ అది తీసిన తర్వాత ఆ ప్లేట్ని మళ్ళీ పెట్టుకొని యథాస్థానంలో అయితే పెట్టుకొని శివలింగాన్ని అయితే ఉంచుకోవాలండి. మీరు మట్టి శివలింగాన్ని కాబట్టి మీరు అవన్నీ కూడా మట్టి శివలింగాన్ని పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే పుట్టమన్నితో చేసేవాళ్ళు కదపవద్దండి. అది జాగ్రత్తగా ఇలా ప్లేట్ కాకుండా ఏదైనా గిన్నెలో పెట్టుకోండి. అంటే గిన్నెలోకి వెళ్ళిపోయేటట్టు మొత్తం అంతా కూడాను సైడ్నే ఉంటుంది కదండి, గిన్నెని పెట్టుకొని అభిషేకించుకోండి. శివలింగం మీద ఏమీ ఉండకుండా మనం పెట్టుకున్న పాత్రలో కూడా ఉండకుండా అయితే వెళ్ళిపోయేటట్టు గిన్నెనైతే ఏర్పాటు చేసి శివలింగాన్ని అయితే అభిషేకించుకోండి, లేదంటే విరిగిపోవచ్చు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శివుడికి మొత్తం కూడా విభూదినైతే రాసి కుంకుమతో అయితే బొట్టునైతే అలంకరించి మీ దగ్గర రుద్రాక్షలు కానీ అలాగే పువ్వులు ఏవైనా సరే పువ్వులు ఉంటే అలంకరించుకున్న తర్వాత నందిని కూడా అలంకరించి పెట్టుకుని అప్పుడు నా దగ్గర చిన్న ఈశ్వరునిది ఇలా ప్రతిరూపం అయితే ఉందండి. అది అక్కడ పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. అలాగే ఇక్కడ నా దగ్గర ఈ బుక్ అయితే ఉంది కదండి, ఈ బుక్లో అయితే స్వామివారి బిల్వాష్టకము అలాగే మొత్తం అన్నీ కూడా చంద్రాష్టకము అలాగే రాజశేఖరుని అలాగే శివ అష్టోత్తర శతనామావళి అన్నీ కూడా ఈ బుక్లోనైతే మొత్తం అన్నీ ఉంటాయండి. ఇలా ఈ బుక్లో కూడా ఉంటుంది. ఇవి మొత్తం అన్నీ కూడా మీకు ఎన్ని వీలైతే అన్ని స్వామివారి సన్నిధానంలో టైం స్పెండ్ చేయడానికైతే ఈ రోజంతా కూడా ట్రై చేయండి. ఎంతో పర్వదినం అండి ఈరోజు. ఆ స్వామివారి సన్నిధానంలో అలా పరవశించిపోతూ అక్కడే కూర్చుంటే నిజంగానే శివుడు కైలాసాన్ని వదిలి మీ ఇంట కొలువు తీరుతాడండి. అంత ప్రసన్నుడవుతాడు. ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత ప్రసన్నుడవుతాడండి ఆ శివయ్య మనకి. ఇలా నేను అష్టోత్తర శతనామావళి చెప్తూ స్వామివారికి పువ్వులతో అభిషేకం అయితే చేస్తున్నానండి. అదే పుష్పాలతో పూజ అయితే చేస్తున్నాను. మీ దగ్గర శ్వేత అక్షింతలు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో బియ్యం అనేవి ఉంటాయి కదా, అందులో కొంచెం నెయ్యి అలాగే విభూదిని కలిపి స్వామివారికి అభిషేకిస్తే ఆ అక్షింతలు అభిషేకిస్తే పూజలో వేసుకుంటే చాలా మంచిది. ఆ అక్షింతలన్నీ కూడా పూజ అనంతరం మీ ఇంట్లో వారిపైన మీ పిల్లలపైన అందరూ ఎవరుంటే వాళ్ళ శిరస్సు పైన అయితే ధారణ అయితే చేయండి, శిరస్సు పైన ఉంచుకోండి. చాలా మంచిదండి. అలా శ్వేతాక్షింతలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చేసి శివుని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే నేను ఇక్కడ అష్టోత్తర శతనామావళి బిల్వ అష్టకము అలాగే లింగాష్టకము అలాగే చంద్రశేఖరుని పాట అలాగే మనకి ఎన్ని వస్తే అన్ని ఇవేవి లేవు అనుకుంటే ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మీకు నచ్చినన్ని సార్లు పఠిస్తూ స్వామికి ఇలా పువ్వులతో అభిషేకిస్తే చాలా మంచిదండి. మహాశివరాత్రి అంటే నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారండి. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. చాలామంది నమ్ముతారండి. అంతేకాదు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరుగుతుందండి అని పురాణంలో అయితే పేర్కొనబడిందండి. అలా శివుని అనుగ్రహం కోసం పురాణాల ప్రకారం ఈరోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్క రోజున తనకు ఉపవాసంతో ఉండి జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి చాలని చెప్తారనమాట. అంతే అదేవిధంగా
ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ పార్వతీదేవికి చెప్పినట్టు పురాణాలు అయితే ఉన్నాయండి. అలాగే మోక్షం కూడా దక్కుతుందని ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడండి. అలాగే నేను ఇక్కడ అన్నీ కూడా పూజనైతే కంప్లీట్గా చేసుకున్నాను. మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలు కూడా పూజలో అయితే పెట్టుకోండి. నాకు పంచముఖ రుద్రాక్షలు అయితే 6 ముక్కలు ఉన్న రుద్రాక్ష కూడా ఉన్నాయండి. అవి పూజలో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు పాలు కానీ లేదా పంచామృతం కానీ స్వామివారికి అయితే నివేదిస్తే చాలా మంచిదండి. ఈరోజు పంచామృతం అంటే కొన్ని పళ్ళు, పాలు, పెరుగు, తేనె, పంచదార అలా అన్నీ కలిపిన స్వామి దగ్గర నివేదించినా పర్వాలేదండి. లేదంటే ఏవైనా పళ్ళు, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా నివేదించవచ్చు. అలాగే పరమాన్నం, పులిహోర మీకు ఓపిక ఏదైనా సరే నైవేద్యాన్ని అయితే నివేదించవచ్చు. అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించానండి. మనం నారికేల దీపాన్ని అయితే వెలిగించుకున్నాం కదా, మిగతా ముక్క భాగం ఉంది కదండి, ఆ భాగంలో ఏదైనా తీపి పదార్థాన్ని అయితే ఉంచి స్వామివారికి అయితే నివేదించవచ్చండి మిగతా భాగాన్ని. ఇలా నేను అందులో స్వామివారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షల ఉన్న పట్టిక ఉంటాయి కదండి, ఆ బిళ్ళలను అయితే స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట. అవి ఆ కొబ్బరి భాగంలో అయితే వేసి స్వామివారికి అయితే నివేదించిన తర్వాత ధూప దీప నైవేద్య చూడోపచారాలతో అయితే ఆ స్వామివారిని అయితే పూజించుకున్నానండి. ఇలా మీ శక్తి కొలది మీ ఇంట్లోనైతే ఈ పూజను అనేది చేసుకోండి. అలాగే పూజ అంతా కూడా మీకు వివరంగా అయితే చెప్పానండి. మీకు అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.